సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న హీరోలలో కింగ్ నాగార్జున కూడా ఒకరు. రీసెంట్ టైమ్ లో వరుస పరాజయాలను సొంతం చేసుకుంటూ ఉన్న తరుణంలో బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు నా సామిరంగ సినిమాతో పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీగా వస్తున్న ఈ సినిమా ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గా పెరిగిపోగా బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్న మిగిలిన సినిమాలను డామినేట్ చేస్తూ మరోసారి సోగ్గాడే చిన్ని నాయన సక్సెస్ ను రిపీట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన బిజినెస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉందని చెప్పాలి. నైజాంలో 5 కోట్లు, సీడెడ్ లో 2.2 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్ల వరకు బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 15.3 కోట్ల బిజినెస్ ను సాధించింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 1 కోటి, ఓవర్సీస్ లో 2 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18.2 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది. దాంతో 19 కోట్ల వరకు షేర్ ను సినిమా సాధిస్తే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఆల్రెడీ ట్రైలర్ కి మంచి బజ్ ఏర్పడడంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కానీ సంక్రాంతి సెలవులలో ఫ్యామిలీ ఆడియన్స్ మరోసారి నా సామిరంగ సినిమాకు ఎగబడి చూసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో కింగ్ నాగార్జున బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ను ఇచ్చి మళ్లీ సోగ్గాడే చిన్ని నాయన రేంజ్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. మీరు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.